గుడ్ మార్నింగ్ షిల్లాంగ్ నుండి ఈ సిరీస్లో డే 4కు స్వాగతం. నగరం ఇంకా నిద్రలోనే ఉన్నట్లు నిర్మానుష్యంగా ఉంది, కానీ ఉదయం 5ంటికే సూర్యోదయం అయింది. నిన్న రాత్రి జనంతో సందడిగా కనిపించిన ఈ సిటీ సెంటర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నిన్నటి అలసట తీరక ముందే ఉదయం 4ంటికి రెడీ అయ్యి ఒక కొత్త ఉత్సాహంతో బయలుదేరాను. ప్రపంచంలోని అత్యధిక వర్షపాతంతో మేఘాలను భూమిని తాకే ప్రదేశం చిరాపుంజికై. ప్రయాణం ఆరంభంలోనే ఈరోజు ప్రత్యేకమైన దినంగా ఉండబోతుందనిపించసాగింది. చక్కని విశాలమైన రోడ్లపై ప్రయాణిస్తుంటే నా కండ్ల ముందున్న దృశ్యాలు మారటం మొదలయ్యింది. పచ్చని కొండలు, లోయలు, తేలియాడుతున్న మేఘాలు, ఉదయపు సూర్యకిరణాలు, చల్లని గాలి. నేను ఈ రోడ్డుపై ఉన్నానా లేక మేఘాలలో తేలియాడుతున్నానా తెలియటం లేదు. ఇక్కడి స్థానికులు టూరిస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నారు. షేరింగ్ క్యాబ్లో వెళ్ళాలనుకున్న నేను డే హైర్కి మారాను. కారణం దారిలో ప్రకృతి చూపించే అందమైన ప్రదేశాలను మిస్ కాకుండా ఎక్స్ప్లోర్ చేయాలని. మొదటగా మొక్డాక్ పొటాటో ఫీల్డ్ నుండి నా అన్వేషణ ఆరంభమైంది. మొక్డాక్ డింపెప్ వ్యాలీ ఉదయపు సూర్యకాంతి మరియు మసక కలిగి అద్భుతంగా దర్శనమిచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బంగీ జంప్ స్టాండ్ పై నుండి ఈ వ్యాలీని చూస్తుంటే వీడియోస్ తీస్తున్నాననే విషయమే మర్చిపోయాను. కొన్ని ప్రదేశాలు కెమెరాలో అందంగా కనిపిస్తాయి, కొన్ని మాత్రం మన కళ్ళతో చూసినప్పుడే వాటి అసలు అందం అర్థమవుతుంది. ఇది అలాంటి ప్రదేశమే. ఇప్పుడు దువాన్ సింగ్ వ్యూ పాయింట్ అండ్ వాటర్ ఫాల్ కొద్దిగా కిందకు దిగి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. డింపెప్ వ్యాలీ వ్యూ మరో యాంగిల్లో మహాద్భుతంగా కనిపిస్తుంది. దూరం నుండే నీటి శబ్దం వినిపిస్తుంది. జలపాతాన్ని సమీపించగానే కనిపించిన దృశ్యం పైనుండి తెల్లని నీటి ద్వారా జారిపడుతూ చేస్తున్న లయ శబ్దం ప్రకృతి కూడా తన సంగీతాన్ని వాయిస్తుందేమో అనిపిస్తుంది. ప్రయాణంలో ముందుకు సాగుతుంటే రమణీయంగా ఉన్న కొండలు, లోయలు ఆహ్వానం పలుకుతున్న ఫీల్ కలిగిస్తున్నాయి. కొన్ని ప్రయాణాలలో గమ్యం కంటే దారి అందంగా ఉంటుందని అంటారు. ఈరోజు అది నిజమనిపిస్తుంది. వెళ్తున్న దారిలో కొన్ని చోట్ల వ్యూ పాయింట్ రిసార్ట్లు దర్శనమిస్తాయి. ఈ వ్యూ పాయింట్ల నుండి దృశ్యాలను చూస్తూ మైమర్చిపోయి కొంతకాలం ఏకాంతంగా ఉండిపోవాలనిపిస్తుంది. నేచర్ సోకింగ్కు ఈ ప్రాంతం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నాకు షిల్లాంగ్ ట్యాక్సీ స్టాండ్లో పరిచయమైన వ్యక్తి మైకెల్. ఇతని ద్వారానే మిగిలిన రోజులు ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇతని వ్యక్తిత్వం వలన. ఇప్పుడు మా ప్రయాణం చిరాపుంజి చేరింది. ఇది ప్రపంచంలోనే 2వ అత్యధిక వర్షపాతం 11,777 mm నమోదు చేసే ప్రాంతం. ఒకప్పుడు ఇది నెంబర్ 1. సాధారణంగా దట్టమైన అడవి అనుకున్నాను, కానీ 4,690 ఫీట్ల హైట్లో మైదానాన్ని పోలి ఉంది.
చిరాపుంజిలో మొదటగా లింక్షియర్ వాటర్ ఫాల్ చేరుకున్నారు. స్థానికులు దీన్ని చెవిరింగుల అమ్మ అంటారు. వారి భాషలో లింక్షియర్ అంటే అర్థం అదే. దగ్గరగా చూస్తున్నప్పుడు ఆ పేరు అతిశయోక్తి కాదనిపిస్తుంది. వాల్పేపర్లా దర్శనమిచ్చే ఈ జలపాతాన్ని తదేకంగా కన్ను తిప్పకుండా మైమర్చి చూడసాగాడు. జలపాతానికి దగ్గరలోనే ఉన్న క్రెమ్ లింబిట్ కేవ్ను, మకోల్ గోల్డ్ స్టోన్ కేవ్ను ఎక్స్ప్లోర్ చేయసాగాను. ఈ ప్రాంతంలో ఉన్న లింక్షియర్ వాటర్ ఫాల్ గుహలు ప్రకృతి ఎన్నో మర్మాలను, వింతలను, విశేషాలను కలిగి తన కళను ఇంత అద్భుతంగా చూపిస్తుందా అనిపిస్తుంది. కసిగా రాయినే అరగదీసిన వాటర్ ఫాల్, పాము తలను పోలిన నిర్మాణం, గోల్డ్ స్టోన్ మరియు అడ్వెంచర్ కలిగించే కేవ్ మరో ప్రపంచంలోకి వచ్చానా అనిపించింది. నా తదుపరి గమ్యం పుర్ట్ వాటర్ ఫాల్. ట్రెక్ చేస్తూ ప్రకృతిలో ఇంద్రియాలను లీనం చేస్తూ సాగుతున్న తీరు చెప్పలేని అనుభూతినిచ్చింది. ఏమి దృశ్యం! స్వర్గం నుండి నీటి జల్లులు ఇక్కడికి చేరుతున్నాయా? స్వచ్ఛమైన నీరు, అద్భుతమైన దృశ్యం. మాటలు రావటం లేదు. నా అన్వేషణ సార్థకమైంది. ఇప్పుడు నేనున్న చోటు ఇటీవల కాలంలో నేషనల్ న్యూస్ అయిన ప్రదేశం. గుజరాతీ కొత్త పెళ్లి జంట రాజా రఘువంశీ, సోనం రఘువంశీ హనీమూన్ స్టోరీ ఇక్కడే జరిగింది. ఇప్పుడు నా గమ్యం వైశాడాంగ్ వాటర్ ఫాల్. ఈ ప్రదేశం చేరుకోవడానికి కిందకు ట్రెక్ చేయాల్సి వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత కనిపిస్తున్న దృశ్యం మాటల్లో చెప్పలేనిది. దశలుగా జారుపడే నీరు, కింద ఏర్పరిచిన స్వచ్ఛమైన స్పష్టమైన నీటి కొలను,
ఈ దృశ్యం చూస్తున్న నాకు ఒకటే అనిపిస్తుంది, ఇది నిజంగానే ఉందా లేక ఏదైనా సినిమా చూస్తున్నానా? ఇప్పుడు నా గమనం ఆర్వా కేవ్. ఆర్వా కేవ్ ప్రవేశ ద్వారం వైపు నడుస్తూ ఉంటే దారి పాత్వే చాలా బాగా ఉంది. ఓ ప్రక్క లోయ, పచ్చని చెట్లు, అడవి. ఈ ప్రకృతి రమణీయతను ఎంత చూసినా తరగడం లేదు, శరీరం అలవడమూ లేదు. గుహలోకి ప్రవేశించిన నాకు ఓ వింత ప్రపంచమే కనిపించసాగింది, వింత అనుభూతి కలగసాగింది. లైట్ల వెలుతురులో ముందుకు నడుస్తుంటే పైనుండి జారిపడే నీటి బిందువులు, చల్లని గాలి, నిశ్శబ్ద వాతావరణం. ఓవైపు భయం, మరోవైపు అడ్వెంచర్ ఫీలింగ్. భయం మరియు అడ్వెంచర్ ఫీలింగ్తో కలిసి ఓ కొత్త అనుభూతిని ఆస్వాదించసాగాను. ఈ ఆర్వా కేవ్స్ 3 కిలోమీటర్ల పొడవు కలిగి లైమ్ స్టోన్ రూఫ్, శాండ్ స్టోన్ ఫ్లోర్ కలిగి ఉండడం విశేషం. ఈ కేవ్స్ ఒకప్పుడు నీటితో నిండి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడి గోడలకు చేపల ఎముకలు, క్రస్టేషియన్ సెల్స్, శిలాజాలాలు ఉండి నిరూపిస్తున్నాయి కూడా. ఇంత పొడవైన కేవ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు 7 సిస్టర్స్ వాటర్ ఫాల్, కొండపై నుండి 7 పాయలుగా జారుపడే జలపాతం ఇక్కడి నుండి చూశాను. కొత్త వారితో పలకరింపులు, స్నేహబంధం, మరపురాని అనుభూతి. నొహకాలికై చేరుకున్న నేను కొంతసేపు నోట మాట లేక ఉండిపోయాను. ఇన్ని జలపాతాలు చూసిన నాకు ఇక్కడి గడిపిన క్షణం కాలమే ఆగినట్టు అనిపించింది. సూర్యాస్తమయం కూడా ఓ అద్భుతంలా కనిపించింది. ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. కొన్ని ప్రయాణాలు ఫోటోల్లో ఉంటాయి, కొన్ని మాత్రం మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇది కేవలం ఒక రోజు ప్రయాణమే కాదు, జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకం. మరో వీడియోలో కలుద్దాం. సెలవు. ధన్యవాదాలు.